ప్రపంచంలో చాలా దేశాల రాజ్యాంగాలు కేవలము ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అనేటటువంటి డ్యూటీస్ మాత్రమే ఇచ్చారు. కానీ భారతదేశం లోపల రాజ్యాంగము ఏ మనిషి ఎట్లా ఉండాలి, ఎవడికి హక్కులు ఉండాలి, వీక్గా ఉన్నోడికి వీల్ చైర్ ఎట్లా ఇవ్వాలి అనే ముచ్చట రాసి పెట్టాడు. అందుకనే వై దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బికమ్ మోర్ బల్కీ దాన్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. ఇంత దరిద్రపు దేశం లోపల చిన్న పుస్తకం రాసి ఒక విషయాన్ని ఇట్టనే చెప్పేసేస్తే దాన్ని నువ్వో రకంగా వాడో రకంగా అర్థం చేసుకుంటాడు కదా. ఎంతో వివరంగా దాన్ని చెప్పితే తప్ప మన మెదళ్లకు అసలు అలా కదలికే లేదు. మన మెదళ్లకు ఎక్కాలి అని అంటే బాగా వివరంగా చెప్పితే తప్ప అర్థం కాదు. కాబట్టి బల్కీ కాన్స్టిట్యూషన్గా మారిపోయింది. అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక కామన్ మ్యాన్ని కూడా ఈ రాజ్యాంగం కాపాడుతుంది. కాపాడటానికి అవసరమైన ఒక వ్యవస్థని ఏర్పాటు చేసాడు. ఆ వ్యవస్థని పనిచేపించేటటువంటి సామర్థ్యం నీ కాడ లేదు. లేజీగా బతకడం ఇండియన్స్కి అవసరం కదా. ఆ లేజీగా బతికేటటువంటి క్రమం లోపల వ్యవస్థల్ని పనిచేయించని కారణం చేత నువ్వు దాన్ని పని చేయించుకోలేకపోతున్నావు.